ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఏహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మదన్ లాల్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మదన్ లాల్ ఓడిపోయారు. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మదన్ లాల్ మృతికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు పొంగులేటి. మదన్ లాల్ హఠాన్ మరణం పట్ల కేసీఆర్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ యజమాని మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు.